హనుమంతుడి శక్తిని చూసి వాలి యుద్ధ భూమి నుండి పారిపోయాడు అని మీకు తెలుసా? వాలి బ్రహ్మకు కఠోరంగా తపస్సు చేసి నేను ఎవరితో యుద్ధం చేసినా ఎదుట వాళ్ళ శక్తిలో సగం శక్తి నాకు రావాలి అని వరాన్ని పొందాడు. ఈ శక్తితో ఎంతో మంది రాజులను, యోధులను, సుగ్రీవుడిని మరియు రావణ మహారాజుని ఓడిస్తాడు. ఇదే గర్వంతో హనుమంతుడితో కూడా యుద్ధం చేయాలి అని అనుకొని హనుమంతుడిని రెచ్చగొట్టడానికి రాముల వారిని అవమానిస్తాడు. దీనితో హనుమంతుడికి కోపం వచ్చి యుద్ధంలోకి దిగుతాడు. హనుమంతుడు వాలి ముందు నిలబడగానే హనుమంతుడి సగం శక్తి వాలికి వచ్చేస్తుంది. అప్పుడు వాలి నవ్వుతూ నీకు తెలివి లేదు, నీ సగం శక్తి నారే, నిన్ను సునాయాసంగా ఓడిస్తా అని పరిగెత్తుకుంటూ వస్తుండగా అకస్మాత్తుగా ఆగిపోయి గట్టిగా అరవడం మొదలు పెడతాడు. హనుమాన్ సగం శక్తిని వాలి శరీరం భరించలేకపోతుంది. ఆయన కండలు, నరాలు అన్ని వణుకుతూ ఆయన శరీరం పేలిపోయేలా ఉంటుంది. బ్రహ్మ అక్కడికి వచ్చి వాలి హనుమంతుడు 1% శక్తి మాత్రమే ఉపయోగించి నీ ముందుకు వచ్చాడు, దానిలో సగం కూడా నీ శరీరం తీసుకోలేకపోయింది, ఇంకా అతను 100% ఉపయోగించి ఉంటే ఏమయ్యేది, కాబట్టి పారిపో అని సలహా ఇస్తాడు. వాలి వెనక్కి తిరగకుండా పరుగులు పెడుతూ రాజ్యానికి వెళ్ళిపోతాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని జై బజరంగ్ బలి అని కమెంట్ చేయండి.